హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు మిగిలిన అన్నం ఉన్న ఈ విధంగా అన్నం తాలింపు చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూడండి. అన్నం తాలింపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పున్న గిన్నెను పెట్టేసుకొని, గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి. మీరు తీసుకునే అన్నాన్ని బట్టి ఉంటుంది. మీరు అన్నం ఎంత తాలింపు వేసుకుంటారు అనేది అది చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇది ఆప్షన్ అండి, వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మంచిగా బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే వెంటనే మాడిపోతుంది. ఇదే టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను, మీరైతే చూసి వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 ఒకేసారి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. అంటే పచ్చివాసన లేకుండా ఒకేసారి ఫ్రై అవగానే వెంటనే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉడకనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోతుంది కదా. ఇలా 3 నిమిషాలు ఇదిగో ఈ విధంగా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇలా కరివేపాకును ఇలా మిడిల్లో చించి వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, కొంచెం బాగుంటుంది. ఇదే టైంలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. అంటే మసాలా కూడా వేయద్దు, ఓన్లీ ధనియాల పొడి వేసుకోవాలి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాం. కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరైతే మీ కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే స్పైసీగానే తింటాము. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందని వేసేస్తాను. ఇది ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇదే టైంలోనే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఈ టైంలో యాడ్ చేసుకుంటే తాలింపులో బాగా మంచిగా కలుస్తుంది అన్నమాట. సో టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కారాన్ని ఉడకనివ్వాలన్నమాట. కారం పచ్చివాసన పోతుంది. ఒక సిమ్లోనే పెట్టుకోవాలి మంటని.
బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కారం ఉడకాలి కాబట్టి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూద్దాం. కారం మంచిగా ఫ్రై అయింది కదా, పచ్చివాసన లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి కారాన్ని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం టేస్ట్ బాగుంటుంది. జస్ట్ 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఆ ఫ్లేవర్ అనేది తాలింపులో కలిసేటట్టుగా కొంచెం 1 నిమిషం పాటు అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసాక 1 నిమిషం తర్వాత సరే మూత తీసేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయింది తాలింపు. ఇప్పుడు అన్నాన్ని యాడ్ చేసుకుందాం. మీకు మిగిలిన అన్నమైనా సరే నైటు వండుకొని మార్నింగ్ మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఏం కర్రీ లేనప్పుడు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. తాలింపు ఇలా తాలింపు అన్నాన్ని చేసుకోవచ్చు. నైట్ వండుకున్న అన్నం మార్నింగ్ మిగులుతుంది. చల్లన్నం కొంచెం తినం కదా, కొంత తినరు. సో అలా తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా తాలింపు అన్నం చేసుకుంటే అసలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ విధంగా అన్నం మంచిగా కలుపుకోవాలి తాలింపు. ఈ విధంగా అన్నం మొత్తాన్ని తాలింపులో ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తాలింపులో యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా లాస్ట్లో యాడ్ చేస్తే కూడా బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేయాలి. ఫస్ట్ తాలింపు యాడ్ చేసాం కదా, జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాక ఇక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు చేసేయాలి. అట్లే కొంచెం అన్నం అనేది ఇందులో ఫ్రై అవుతుంది. మూత తీసి చూద్దాం. రెడీ అయిందండి తాలింపు అన్నం. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు చేసుకొని తిన్నారంటే మనకు కర్రీ ఏం లేనప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. అండ్ నైట్ అన్నం మిగిలిన కూడా ఇలానే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ అన్నాన్ని అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.